వంటింటి చిట్కాల్లో మరొక చిట్కా వాము. కడుపులో నొప్పి వస్తే చూడండి, వాము చేత్తో నలిపి నోట్లో వేసుకొని తినేవాళ్ళం. తర్వాత నీళ్లు తాగిచ్చేవాళ్ళు. ఇప్పుడు వామ్ వాటర్ అని చిన్నపిల్లలకి వామ్ వాటర్ పట్టేవాళ్ళు. కడుపులో నొప్పి వాళ్ళు చెప్పలేరు కదా, ఏడుస్తుంటే వామ్ వాటర్ పట్టేవాళ్ళు. జలుబు దగ్గుతో కొంత ఉపశమనం కలిగిస్తుంది వాము కూడా. చక్రాలు వండితే కంపల్సరీ వాము వాడతాం చూడండి. బజ్జీలు వేసిన, పకోడీ వేసిన వాము పకోడీ జరిగేలాగా చేస్తుందన్నమాట. గొంతు బిగుసుకుపోవటంలో ఆ బిగుసుకుపోవడం తగ్గిస్తుంది, శరీరానికి శక్తినిస్తుంది. ప్రతి పదార్థంలో ఏదో ఒక ఉపయోగం ఉందండి. బాల్కనీలో వాము ఆకు ఉంటుంది. ఎవరైనా సడన్గా గెస్ట్ వస్తే ఆ వాము ఆకుతో పకోడీ వేస్తాం. చాలా బాగున్నాయి, ఎంత చక్కగా వేసారా అంటారు. అప్పటికప్పుడు కోసి వేసుకుంటాం. కుండీలలో పెడితే చక్కగా పెరుగుతాయి.